అందుకే భక్తి ఎందుకు చేయాలంటే ఇంత గొప్ప శాశ్వతమైన తండ్రి బిడ్డ అనుబంధానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న అనుబంధాలన్నీ కూడా ఒకరోజు విడిపోవచ్చు. కానీ యేసయ్యతో నీకు ఇచ్చిన అనుబంధం విడిపోరాదు, విడదీయరానటువంటిది, విడదీయరానటువంటి అనుబంధం, విడిపోయిన అనుబంధం, విడగొట్టలేని అనుబంధం. కాబట్టి మరి యేసుక్రీస్తు వారికి మనం ఎందుకు భక్తి చేయాలంటే ఈ శాశ్వతమైన తండ్రి బిడ్డ అనుబంధానికి దేవుడు ఒక అధికారికంగా అవకాశం ఇచ్చింది. ఇది మనం ధన్యత. ఇది దేవుడు గొప్పతనం తప్ప మన గొప్పతనం కాదు. ఇది దేవుడు మంచితనం తప్ప మన మంచితనం కానే కాదు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించడానికి జీవితకాలం రుణపడి ఉన్నాం. అసలు ఒక విషయం తెలుసండి, ఆదివారం దేవుడు మందిరానికి ఎందుకు రావాలి, రోజు కూడా మన ఇళ్ళలో ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే దేవుడికి రుణపడి ఉన్నాం మనం. ఎందుకంటే ఆయన మనం పిల్లలుగా చేసుకున్న అధికారికంగా దేవుడి పిల్లలు దేవుడిని జీవితకాలం స్తుతించాలి. ఎందుకంటే రుణం తండ్రి బిడ్డ అనుబంధానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. చూడండి, పిల్లలు కూడా బైబిల్ చెప్తుంది ఈ లోపల తల్లిదండ్రుల విషయంలో పిల్లలు వారి తల్లిదండ్రులుగా సన్మానించాలి. ఈ తల్లిని సన్మానించుము అని రాయబడి. అలాగే ఈ లోపల పిల్లలు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకు? వాళ్ళని జన్మనించిన శారీరక సంబంధమైన తల్లిదండ్రులు, నేను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, నీకు విద్యాబుద్ధులు నేర్చేసిన తల్లిదండ్రులు, సాటి పెద్ద చేసిన తల్లిదండ్రులు, వయసు వచ్చినప్పుడు వివాహం చేసిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన తల్లిదండ్రులు, బట్టలు పెట్టిన అన్నం పెట్టిన తల్లిదండ్రులు. కాబట్టి మర్చిపోకూడదు, జీవితకాలం అంతా కూడా తండ్రిని సన్మానించాలి. సో ఈ లోకం తల్లిదండ్రులని మనం అంత సన్మానించడానికి పనులకు ఎంత గొప్ప సన్మానించాలి జీవితకాలం. అందుకే ఆదివారం చర్చికి ఎందుకు రావాలి, రోజువారం ఎందుకు రావాలి, దేవుడు రుణపడదు.